హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్రస్ నా పేరు అడ్డవరి. మనం ఈరోజు కంప్లీట్గా ఏదైతే మండే ఈవినింగ్ జరిగిన నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కంప్లీట్గా ఈరోజు ఏమీ లేదండి, డ్రామాలు గేమాలు ఏమి లేవు. కంప్లీట్గా ఈరోజు జరిగింది నామినేషన్ ప్రక్రియ మాత్రం జరిగింది. అయితే లాస్ట్లో చెప్పాలి ఒక పాయింట్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ నేను అంటే మనదే ఆల్రెడీ చూసిన వాళ్ళే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి, ఎపిసోడ్ చూసిన వాళ్ళే మన ఈ షో చూసే వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే అందరూ నామినేట్ అయ్యారు, మీకు తెలిసిన విషయం. అంటే ఇది ట్విస్ట్ ఇచ్చారు, ఒకళ్ళని నామినేట్ చేయాలనేది బిగ్ బాస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన విధంగా ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే, మీ డెసిషన్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు నా యాజ్ అ బిగ్ బాస్గా నేను ఒక డెసిషన్ చెప్తాను చూడండి. ఇది ఎన్నో వీకులు దాటిపోయి వచ్చారు, ఇప్పుడు మీరు 65వ రోజులో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా అసలు జనాలు దగ్గర మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా ఉంది. జనాలు అందరినీ ఇక్కడ నుండి జడ్జి చేయాలి ఈ వారం అని చెప్పి అందరినీ నామినేట్ చేసి పడేశారు బిగ్ బాస్. అయితే అందులో ఇమాన్యుల్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్గా, ఆయనకైతే ఎక్సెప్షన్ ఏదవుతుందో అది కూడా లేదని చెప్పి చిన్న ఆప్షన్ ఇచ్చారు. మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులందరూ కూడా కలిసి ఒక సీక్రెట్ ఓటింగ్ పెట్టించి ఆయనకి ఇమ్యూనిటీ ఉండాలా యాజ్ ఏ కెప్టెన్గా, లేదంటే మీ అందరితో పాటు జనాల్లోకి వెళ్ళాలా అనేది పెట్టిన వ్యవహారం. అయితే అందరూ కూడా పిలిచారు, ఒక భరణి గారు తప్ప అందరూ ఆయనకి ఇమ్యూనిటీ ఉండాలని కోరుకున్నారు. భరణి గారు నో అని పెట్టారు, ఉండకూడదని కోరుకున్నారు. అంటే నేను అనుకోవడం కూడా, నేను నో అని పెట్టుంటే అందరూ కూడా ఇమాన్యుల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అయి ఉంటారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఎవరైతే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉన్నారో, ఇమాన్యుల్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో, ఆయన కామెడీ నచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా ఆయన్ని కప్పు గెలిపిద్దాం, ఆయన కప్పులో పెడదాం, అసలు ఆయన టాప్లో అసలు ఇప్పుడు అందరూ వచ్చారు కాబట్టి ఏ పొజిషన్లో ఉన్నాడో చూడాలనుకునే ఆయన అభిమానులు కూడా ఉంటారు. ఇది మంచి ఆపర్చునిటీ యాక్చువల్గా ఆయన నామినేషన్లో రావడం అనేది లైక్ ఎగ్జామ్ లాంటిదండి. లైక్ ఇది ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ లేకపోతే ఒక ప్రిపరేషన్ ఎలాంటి ఒక పబ్లిక్ ఎగ్జామ్స్ లాగా ఇది కూడా ఒక పబ్లిక్ ఎగ్జామే. ఇమాన్యుల్ ఇప్పుడు రావాలి, పబ్లిక్ ఎగ్జామ్కి రావాలి. వచ్చినప్పుడే కదా ఆయన ఈ పొజిషన్ ఏంటి, ఆయన జనాల్లో కానీ ఏదైనా ఆయనకి ఎలా ఉంది, ఈ ఎగ్జామ్లో ఎంతవరకు పాస్ అయ్యాడు, ఏ ర్యాంక్లో ఉన్నాడు అనేది ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. దాని ద్వారా ఆయన గేమ్ ఎలా మార్చుకోవాలి, ఇంకెక్కడైనా లోపాలు ఉన్నాయనేది ఒక డెసిషన్ మేకింగ్ చేయడానికి మంచి అవకాశం అనేది నా ఫీలింగ్. ఆయన నో అని పెట్టుంటే ఎవరైతే వీరాభిమానం, ఆ సంజన తిక్కలమొహం ఇప్పుడు 100% ఎస్ అని పెట్టింది, రాసిమరి ఎస్ నో అని పెడితే చాలు, టిక్ ఎత్తి చాలు, 100% అని పెట్టి నీ అభిమానంతోలా, నీ అభిమానం ఉంటే ఆయన నో పెట్టి ఆయన్ని నామినేషన్లో పంపించి జనాల్లోకి ఓటింగ్లో పంపించాలి. నాగార్జున గారు హింట్ ఇచ్చారు కదా, ఇది డేంజరు నీకు ఒక్కోసారి అని చెప్పి. అలాంటప్పుడు ఆయన నో అని పెట్టి నామినేషన్లో పెట్టాలిగా. ఇమాన్యుల్ కూడా ఎంత సంతోషపడ్డాడంటే ఆయనకి ఇమ్యూనిటీ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. దానివల్ల ఆయనకి నష్టం అంటే ఇంకా అలవాటు పడాలండి ఓటింగ్. ఈ బొమ్మ చూడంగానే ఉన్నాడా, ఇమాన్యుల్ ఉన్నాడా, ఏసై, ఇది అలవాటు పడాలి ఓటింగ్. ఏమైందంటే ఫస్ట్ నుండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇమాన్యుల్ మీద అభిమానం ఉంటుంది, ఇబ్బంది ఉండాలని అనుకుంటారు. కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే జస్టిఫికేషను ఖచ్చితంగా, అరే 4 వారాల నుండి పలానా నిఖిల్కి వేసాను రా, లేకపోతే 4 వారాలను సుమన్ శెట్టికి వేసాను. లైక్ సుమన్ శెట్టి తీసుకోండి, సుమన్ శెట్టికి మంచితనంతో ఓట్లు పడుతున్నాయి కదా. ఇప్పుడు సుమన్ శెట్టి ఫ్యాన్స్లో చాలామంది ఇమాన్యుల్కు బదులుగా వేసేవాళ్ళు ఉంటారు, ఇమాన్యుల్ లేడు కదా అని. ఈలోపు ఇమాన్యుల్కి వాళ్ళు ఏమవుతారు, మైండ్ సుమన్ శెట్టికి అలవాటు పడిపోయి ఉంటుంది బ్రెయిన్. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇమాన్యుల్ ఓటింగ్లోకి వచ్చాడు అనుకో సడన్గా, ఏమనిపిస్తుంది అంటే, అరే ఇప్పుడు వరకు నేను సుమన్ శెట్టిని కదా సపోర్ట్ చేశాను, ఇమాన్యుల్కి ఏముందిలే అనుకున్నారనుకో, అప్పుడు ఆ వారం ఎవరికి నష్టం జరుగుద్ది? ఫర్ సపోజు చెప్పండి, టాప్ 4 ఉన్నారండి, అలవాట్లో పొరపాటు సుమన్ శెట్టిగా కొట్టారనుకుందాం బ్రెయిన్, ఏం చేస్తారు? సో న్యాచురల్గా మైండ్ ప్రిపేర్ అయిపోతారు. అదే నాగార్జున గారు అన్నారు కదా, ఓటింగు ఎవరి వాళ్ళది ఓట్ బ్యాంకు తయారైపోయింది, ఆ మైండ్ సెట్ అలా రెడీ అయిపోయింది. ఇంకా అందులో రావాలంటే ఎక్కడో మనస్సాక్షి ఒప్పుకోదు. ఇప్పటివరకు ట్రై చేశాం కదా, వీళ్ళకి వేసాం కదా, ఇప్పుడు వీళ్ళకి ఎందుకు వేయాలి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అది కొంత ఎఫెక్ట్ అయితే ఇమాన్యుల్కి ఉంటుంది. ఆయన ఎందుకని నిజంగా చెప్పాలంటే ఆయన భయపడుతున్నాడు నామినేషన్స్గా, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. భయపడాల్సిన అవసరం ఉందండి. మీకు అందరూ వచ్చి చెప్తున్నారు, గెస్టులు కూడా ఈ సూపర్, నాగార్జున గారు చెప్తారు ఎక్సలెంట్, ప్లేయర్స్ అందరూ చెప్తున్నారు, అందరూ మీ గురించి పాజిటివ్గా చెప్తున్నారు కదా హౌస్లో. అలాంటప్పుడు మీ గురించి జనాలు ఎందుకు నెగిటివ్ అనుకుంటారు? మీరు నామినేషన్కి వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీకు బెనిఫిట్ జరుగుతుంది. అదేంటనేది మీకు తెలియాలి.
అరే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, హౌస్ మేట్స్ ఇలా చెప్తున్నారు, నాకు ర్యాంక్ ఇచ్చారు, ఫస్ట్ ర్యాంకు. జనాల దగ్గరికి వెళ్తే నాకు కూడా తెలుసుద్దిగా జనాలు ఏమనుకుంటున్నారు అనేది. ఆ థ్రిల్లింగ్ ఉండాలి, ఆ ఫీల్ ఉండాలి, ఆ డేర్ ఉండాలి. ఇమాన్యుల్ ఆ డేర్ లేదు, ఫస్ట్ నుండి కూడా భయపడుతున్నాడు అని చెప్తాను నామినేషన్స్లో. అదే అంటున్నాను, విన్నర్గా ఇమాన్యుల్ వేరు ఉంటాడు ఎప్పుడు కూడా. ఒక నెగిటివ్ పర్సన్ లోపల దాక్కుని ఉంటాడు, బయటికి వస్తే పరుగు అయితే ఇలా నెగిటివ్ అయిపోతాడేమో అని బయటికి తీయడేమో. కానీ ఇమాన్యుల్లో ఇన్నర్ సైడ్ ఒక వేరే వ్యక్తి నెగిటివ్ పర్సన్ ఉంటాడు. ఆ మనిషిని అయితే అలాంటి వాళ్ళు చాలామంది చూశారు. కాబట్టి ఇమాన్యుల్ని ఏదైనా గుంటనక్కో ఇంకోటో ఏదో పదాలు పెట్టి చాలామంది అనేది దానికి నేను కొంత ఎక్కిపిచ్చిన విషయం ఏంటంటే అందుకే ఆ విషయాల్లోనే. అయితే ఇమాన్యుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెండర్ అయితే చెప్తాను. అంతవరకు అయితే నా సపోర్ట్ ఆయనకు ఉంటుంది. అయితే ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఇచ్చారో అందులో ఇమాన్యుల్కి ఫస్ట్ ఇవ్వగానే భరణి గారిని నామినేట్ చేశాడు. ఎందుకంటే స్టాండ్ తీసుకోవట్లేదు, ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను చూసుకోండి, కెప్టెన్సీ కంటెండర్షిప్లో సింపుల్గా గివప్ ఇచ్చాడు. తనూజనే బెస్ట్, నాకన్నా బాగా ఆడింది, లాస్ట్ టాస్క్లో కూడా ఎక్సలెంట్గా ఆడింది అని చెప్పి అంత సింపుల్గా ఇవ్వడం ఏదైతే ఉందో అది ఈజీ కాదండి. మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత వచ్చిన కంటెండర్షిప్లో మీరు కెప్టెన్ అయితే అరే భరణి మళ్ళీ తీసుకొచ్చాం, ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పి మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓటు రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఇంకో విషయం ఇక్కడే ఆ ప్రస్తావన కూడా తెస్తాను. ఇప్పుడు ఇమాన్యుల్ ఏదైతే చెప్పాడో అది ప్రూవ్ చేసుకోవాలన్నది 100% కరెక్ట్. ప్రూవ్ చేసుకోలేదు, దాన్ని సమర్థించుకుంటున్నాడు ఆయన. ఏమని నేను యాక్చువల్గా నా గురించి ఆడాను, నేను 5 సార్లు కంటెండర్షిప్ వెళ్ళాను, ఎందుకంటే నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, ఆడాలనుకున్నాను కాబట్టి వెళ్ళాను, లేకపోతే వెళ్ళను కదా. నేను ఎందుకు గివప్ ఇవ్వలేదు, గివప్ కాదు, ఆలోచించాను, తనూజకి ఇవ్వడం బెటర్, ఎందుకంటే 5 సార్లు 4 సార్లు చివరి వరకు వెళ్ళి ఆగిపోయింది అమ్మాయి, అందుకని చెప్పి నేను ఇచ్చాను అని చెప్పి అన్నాడు. త్యాగం చేయడానికి కాదు కదా భరణి గారు వచ్చింది, ఇది బాండింగ్ కదా, మీరు ఆ మీద చూపించే ప్రేమతో కదా ఇప్పుడు మీరు మిమ్మల్ని తగ్గించుకొని ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు బాండింగ్ వల్లే కదా ఆమెకి ఇచ్చారు. ఈ ప్రతిసారి ఇదే జరుగుతుంది భరణి గారి విషయంలో. తనూజ విషయంలో తనూజ మీకు ఏం హెల్ప్ చేయకపోయినా సరే తనూజకి మీరు జనాలకు భయపడి ఆమెకున్న ఓటు బ్యాంకుకు భయపడి మీరు ఆమెకి ఫేవర్ చేయడానికి పదే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే తనూజ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే మీరు బయట చూసి వచ్చారో వాళ్ళ ఓట్లు కొంత మీకు గ్రాబ్ అవుతాయి, నేను వాళ్ళ తరపు ఉంటే నేను గేమ్లో ఆడగలను అనే ఏదైతే ఉద్దేశం ఉందో అదైతే మొత్తం చాలా క్లియర్గా ఉంది. అందులో ఎవరి మీద ఎవడండి బొచ్చు, ఎవరు ఆడుతున్నారు, ఎవరికైనా ఎందుకు ఫేవర్గా మాట్లాడాలా? ఇప్పుడు తనూజ ఓడపడిచిందేం లేదు ఫస్ట్ నుంచి గేమ్. సో అలాగే ఇక్కడ కూడా ఈ ఎవరైతే భరణి గారు ఉన్నారో ఇక్కడ ఫేవర్ చేశారు, అక్కడ ఫేవర్ చేసి తను తగ్గించుకున్నాడు. బయట నుండి వచ్చాక మిమ్మల్ని ఎందుకు తగ్గించుకోవాలి? మీరు ఫైట్ చేస్తేనే కదా మీ మీద ఏదైతే నిర్ణయం జరిగిందో అది తప్పు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మీ మీద కదా ఉంది. తప్పు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత బాండింగ్లో లేని నేను గేమ్ ఆడుతున్నాను, నేను బాండింగ్లతో నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీరు తప్పుగా అనుకున్నారని చెప్పి మీకు ఎవరైతే ఓట్లు వేయలేదో బయటికి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఎవరో వాళ్ళందరికీ ఆడియన్స్కి తెలియచేయాల్సిన అవసరం మీకుందా లేదా? ఇది మీ బాధ్యత కదా. మీకు వచ్చిన అవకాశాన్ని, మీ చేతిలో ఉన్న అవకాశాన్ని మీరు వదిలేసి నెక్స్ట్ మీరు నామినేషన్ చెయ్యని బిగ్ బాస్ నిలబడితే మీరు నామినేట్ చేసింది ఎవరిని? దివ్యాని. ఏ రీజన్తో? అసలు అది రీజన్ అయినా చెత్త రీజన్ అది. ఏమంటున్నారు మీరు అన్న రీజను నిజంగా తప్పాస్ రీజన్. నేను రాసుకున్నాను, రాసేటప్పుడే తప్పాస్ రీజన్ అంటాను. మీరు అక్కడేమో కంటెండర్షిప్ ఏమో ఆ అమ్మాయి ఫ్యాన్స్కి భయపడి మీరేమో మీకు ఓట్లు పడాలన్న ఉద్దేశంతో మీరు గివప్ ఇచ్చేసి కంబ్యాక్ అయిన తర్వాత గివప్ బుద్ధునోడని ఇస్తారా? కంబ్యాక్ అయిన తర్వాత అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరినీ కరెక్ట్ కాదు, మిమ్మల్ని కరెక్ట్ కాదన్న వాళ్ళ చేత వాళ్ళు కరెక్ట్ కాదని నిరూపించాల్సిన బాధ్యత మీ నెత్తి మీద పెట్టుకొని మీరు చెప్పిన రీజన్ అంటే నీ వల్ల నేను బయటికి వెళ్ళిపోయానని ఎవరైతే హౌస్మేట్స్ కానీ జనాలు కానీ అంటున్నారో వాళ్ళందరూ తప్పని నిరూపించుకో అని దివ్యాన్ని నామినేట్ చేస్తారా? అయిపోయింది మీ పరిస్థితి. ఇంకా ఇంతకన్నా చండాలమైన ఉంటుందా మీ ఆలోచన? మీరు తనూజకి బాండింగ్లో లేరా? ఎందుకు ఇచ్చారు మరి? 5-1 ఇక్కడ మీకు తనూజ హెల్ప్ చేయకపోయినా మీకు ఆ మీద అభిమానంతో గుర్తుపెట్టుకోండి, తనూజ ఈయనకేం చేయకపోయినా ఈయన ఆ మీద అభిమానంతో ఏదో ఒక భావంతో ఒక బాండింగ్తో ఎలా అయితే కంటెండర్షిప్లో ఆమెకి గివప్ ఇచ్చి ఆమెకు అవకాశం ఇచ్చారో అదే రకంగా దివ్య మీ మీద అభిమానంతో మీకు
గేమ్స్లో సపోర్ట్ చేయడం కానీ, లేదంటే మీకు ఏ అవకాశం వచ్చినా మీ చేత తనకి ఆ గిఫ్ట్ అందించుకోవడం కానీ, ఇలాంటి విషయాల్లో మీకు మీ మీద ఉన్న గౌరవంతో మీరు ఎలా అయితే తనుజ మీద గౌరవం చూపించుకుంటున్నారో తను మీ మీద కూడా అదే గౌరవం అదే అభిప్రాయాన్ని చూపించుకుంటాం. తప్పేం కాదు, చులకంతనం కాదు. ఇప్పుడు అదే అవుతుంది. మీరు ఏదైతే ఆ తనుజ మీద చూపించినప్పుడు తనుజ మిమ్మల్ని ఏకలా తీసి పక్కన పడేస్తుందో, సేమ్ మీరు దివ్య మీ మీద అభిమానం చూపిస్తారు, మీరు కూడా ఏకలా తీసి పక్కన పడేస్తున్నాను నేను చెప్తాను. అదే జరుగుతుంది. మీకు తనుజ చేసింది ఎంత రాంగో అలాగే దివ్యకు కూడా మీరు చేసేది అంతే తప్పు జరుగుతుంది. ఇక్కడ వాల్యూ ఇవ్వట్లేదు. అభిమానం చూపించడం చులకనంతనం కాదనేది నా భావం. అది మీరైనా దివ్య అయినా మీ ఎదుటి వ్యక్తుల మీద చూపించినప్పుడు వయసు వరుస మీకు అభిమానం రావాలి తప్ప చులకనంతనంగా తీసుకున్నప్పుడు మీరు వాళ్ళని అభిమానించక్కర్లేదు అని అంటారు. నేను చెప్పే ఈ 2 మాటలు భరణికి చెప్తున్నాను, దివ్యకు కూడా చెప్తున్నాను. మీకు రెస్పెక్ట్ లేనప్పుడు మీరు ఎందుకు అభిమానించాలి అంటారు. ఇప్పుడు ఏం చేశారు అక్కడ? లేదు, మీరు అభిమానంతో ఇవ్వలేదు అనుకుంటే, ఒక వాత్సల్యంతో ఇవ్వలేదు అనుకుంటే కండన్షిప్ గివప్. ఒకటి భయపడిచ్చారు ఆమె ఫ్యాన్స్కి, ఆ ఓటింగ్కి మీకు సపోర్ట్ చెయ్యరేమో, మిమ్మల్ని తొక్కేస్తారేమో అని భయపడి మీరు ఇచ్చి ఉండాలి. ఈ 2 రీజన్లో ఒక రీజన్ అయితే కరెక్ట్. ఏది తనుజకి మీరు కండన్షిప్లో గివప్ అవ్వడం ఏదైతే ఉందో దీనికి రీజన్లు ఈ 2 అయ్యే ఉండాలి. మరి అక్కడ మీరు అలా ఇచ్చుకొని త్యాగం చేసుకొని నేను అందుకే ఇచ్చానని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇమాన్యుయల్కి అలా ఇచ్చారో, ఇక్కడ దివ్య అని ఏదైతే మీరు నామినేట్ చేసి నువ్వు ప్రూవ్ చేసుకో, నీ వల్ల నేను వెళ్ళిపోయాను అంటున్నారు కాబట్టి అది నువ్వు కాదు అని ప్రూవ్ చేయి అంటావేంటి? ఆ అమ్మాయి ఆడుకోలేదేంటి? నువ్వు ఎన్ని గేమ్స్లో దివ్యకి హెల్ప్ చేసావు, తనుజకి ఎన్ని హెల్ప్ చేసావు, దివ్యకి ఎన్ని హెల్ప్ చేసావు? నువ్వు విషయం ఏంటంటే ఇక్కడ మైనస్ నువ్వేం చేస్తావంటే ఇక్కడ వీకెండ్లోనో లేకపోతే ఒకరి దగ్గరికి వచ్చి ఇక్కడ నామినేషన్స్లోనో నీకు అన్యాయం జరుగుతుంది ఇద్దరు వల్ల అని మాట్లాడుతావు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాత్సల్యంగా ఉంటావు, వాళ్ళు బాగా మాట్లాడుతావు. అలా కాదు, నేను నీ గురించి అలా అనుకుంటున్నావా, నువ్వు నా గురించి ఇంతేనా అర్థం చేసుకున్నది, నువ్వు ఇంతేనా నా గురించి అర్థం చేసుకున్నది ఏంటంటే తప్పస్సు మాట్లాడుతావు. అక్కడికి వెళ్ళాక చాలా జోయల్గా ఫ్రెండ్లీగా ఒక మంచి తండ్రి లేదా అన్నయ్య ఒక పాత్రలో నువ్వు వాళ్ళతో బాగానే ఉంటావు, బాగానే ఉంది. ఇక్కడికి వస్తే కొంత స్టాండ్ తీసుకోవు, గట్టిగా మాట్లాడు. ఉంటావు లేకపోతే పోతావు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అంతేగాని దాచుకొని భయపడుతూ ఇప్పుడు నాగార్జున గారు వచ్చి చెప్పారని చెప్పి నువ్వు నటించక్కర్లా. నాగార్జున గారు చెప్పకపోయినా నేను ఇది అని నువ్వు ప్రూవ్ చేయి. అప్పుడు నాగార్జున గారు నెక్స్ట్ వీక్ వచ్చి ఏమంటారంటే, భరణి యూ ప్రూవ్డ్ ఇట్, రాంగ్ అని ప్రూవ్ చేసావు భరణి, ఐ లైక్ ఇట్ అంటారు. అంతేగాని బయట ఏదో వాళ్ళు వచ్చి చెప్పారు, వాళ్ళు ఏదో ఓట్లు వేశారు, అక్కడ వాళ్ళు కూర్చొని ఓట్లు వేశారు, దాన్ని ఫాలో అయిపోయి గుడ్డిగా వెళ్ళిపోతాను, తనుజ ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళీ నేను నష్టపోతానంటే ఎవరండి బొచ్చు? మీ ఆట మీరు ఆడండి, మిమ్మల్ని లైక్ చేస్తారో లైక్ చేస్తారో చూద్దాం. మీరు ఆటలేదు కట్టే ప్రాబ్లం వస్తుంది. ఈ నామినేషన్ వరస్ట్ నామినేషన్ చెప్పాలి. ఏదైతే ఇక్కడ ఇమాన్యుయల్ నామినేట్ చేసిన తర్వాత డిపెండ్ చేసుకుందానికి, అక్కడ దివ్య నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్కి రెండింటికి అసలు పొంతనుందా పక్కన పెట్టి మీరే వినండి. రెండు రాసుకోండి కావాలంటే మీకు అర్థమైద్ది ఆయన ఎంత వరస్ట్గా ఆయన నామినేట్ చేశాడు లేకపోతే అక్కడ రీజన్ చెప్పుకున్నాడు అనేది క్లియర్గా అర్థమైద్ది. ఆయన అంత ఫేక్ గేమ్ అని చెప్పి దివ్య అసలు వితౌట్ రీజన్ అండి. ఆమె ప్రూవ్ చేసుకోవడానికి ఎవరైనా హౌస్మేట్స్ పోనీ ఈయన కాదు, హౌస్మేట్స్ ఎవరైనా నామినేట్ చేస్తే బాగుంది, పోనీ ఎవ్వరు చేయట్లేదు కదా. పోనీ పబ్లిక్ నుండి ఏమైనా వచ్చిందా? రాలేదే. అమ్మ ఆడడం తప్పు కాదు, ఏదైనా సరే నువ్వు గివ్ అప్ అవ్వద్దని చెప్పారు నాగార్జున గారు తప్ప ఎక్కడ కూడా నీ వల్ల ఆయన వెళ్ళిపోయాడని చెప్పి ఎక్కడ కూడా అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా హౌస్మేట్స్ కానీ ఎవరు చెప్పలేదు. నీకు నువ్వే భ్రమలో అనుకుంటున్నావు. నువ్వు దాన్ని ఏదైతే ఒక ఊహాజనకంగా మాట్లాడుకునే ఒక విషయాన్ని తీసుకొచ్చి హైలైట్ చేసి అదే కరెక్ట్ అని చూపించడానికి భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు 100%. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీక్ ఉన్నారు కాబట్టి నామినేషన్లో వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతేనే దివ్య కానీ తనూజ కానీ తెలిసి ది బెస్ట్ గేమ్ బయటకు వస్తుంది. ఎందుకంటే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదని అంటాం కదా, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు, ప్రెస్టేజ్ విషయం. సో అలాగా ఇక్కడ కూడా ఈయన ఆడేవాళ్ళని చెడగొడుతున్నాడు, ఈయన ఆడాడు వాళ్ళిద్దరిని చెడగొడతాడు. అనవసరం డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. మిగతా వాళ్ళ గేమ్ కూడా కనిపించట్లేదు ఎదవగోళ మధ్యలో. ఈ ట్రయాంగిల్ ఏదైతే బాండింగ్ ఉందో ఈ ట్రయాంగిల్ బాండింగ్లో పాపం మిగతా ఎవరెవరు అయితే ఆడుతున్నారో నిఖిల్ లాంటి గౌరవ్ లాంటి వాళ్ళు ఇలా ఎవరైతే మచ్చు కూడా కనిపించరు ఇంకా దెబ్బకి. కాబట్టి ఈ సోది స్టోరీని తీసేస్తే బెటర్, అంత త్వరగా తీసేస్తే అంత మంచిది. నేనే కోరుకున్నాను వస్తే బాగున్న భరణి గారు అన్యాయంగా వెళ్ళిపోయారని.
అమ్మ బాబోయ్ తీసేయండి సార్ ప్లీజ్, జనాల చేతుల్లో ఉందా ఈ వీక్ భరణి గారు వెళ్ళిపోతే ది బెస్ట్ గేమ్ చూస్తారు తనుజది దివ్యది నేను రాసిస్తా. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఎంత బాగా మింగిల్ అయ్యి గేమ్స్ కూడా ఆడుకున్నారో నిజంగా చాలా బాగుంది. అలాగే రీతు చౌదరి దివ్యాని నామినేట్ చేసింది. ఎందుకంటే రిగార్డింగ్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నావు నువ్వు, అందరినీ మాటిని ఎలా చేస్తున్నావు, వ్యాపారస్తులా ఒక ముగ్గురు పెట్టుకుని వాళ్ళని ఎలా వదులుతున్నావు నామినేషన్లు కానీ వేరే విషయాల్లో గేమ్స్ విషయాల్లో వదులుతున్నారు అంటే నిజంగా నాకు కనుక నా మాట మిగతా వాళ్ళందరూ అంటున్నారంటే నేను ఎంత ఇంటెలిజెంటో నాకు అర్థమవుతుంది. నిజంగా నేను గ్రేట్గా ఫీల్ అవుతానని చెప్పి ఆమె అయితే సరైన సమాధానం రీతు చౌదరికి చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే రీతు చౌదరి చాలా సేఫ్గా దివ్యాని నామినేట్ చేసిందని చెప్పాలి. అక్కడ రీజన్లు చాలా సిల్లీ రీజన్లు చెప్పింది, ఆమెకు సంబంధం లేని రీజన్ చెప్పింది, ఆమెకి దానివల్ల ఆమెకి నష్టం కలిగింది ఒక్క పాయింట్ కూడా లేదు ఆమె చెప్పింది. సో ఆమె ఎందుకు చెప్పింది, ఎందుకంటే జనాల్లో ఈ అమ్మాయికి నెగిటివిటీ ఉంది, ఓటింగ్లు కూడా మన స్కోర్ కూడా 23 వేశారు 20. సో ఈమెకి నామినేషన్లో పెడదాము అనే ఉద్దేశంతో ఆమె నామినేట్ చేసిన తప్ప అంత మించి ఏం లేదు. తర్వాత గౌరవ్ నామినేట్ చేశాడు సంజనాని. సంజనాని ఎందుకు చేశాడంటే నిజంగా చెప్తాను, గౌరవ్ ఈ పాయింట్ చాలా బాగా చెప్పాడు. సంజన గేమ్ అయితే కనిపించట్లేదు, ఆమె ఎప్పుడో ఫస్ట్ 3 వారాలు ఆడింది తప్ప తర్వాత నిజంగా చెప్తున్నాను ఒక్క గేమ్ కూడా ఆమె ఇంపాక్ట్ లేదు, అసలు ఏం లేదు. ఒక దొంగతనంతో ఎంటర్టైన్ చేసింది 4 వారాల తర్వాత చచ్చిపోయిందని చెప్పాలి గేమ్. అలాగే కళ్యాణ్ నిఖిల్ని చేశాడు. ఎందుకంటే ఆయన ఏదైతే నాలాగా కళ్యాణ్ ఫీల్ అయ్యాడో, కళ్యాణ్ లాగా నేను కూడా ఫీల్ అయ్యానంటే వచ్చినప్పుడు ఈ అమ్మ సరైన వాళ్ళు వచ్చారా బాబు, ఏంటి అల్లాడిచ్చేస్తారని నాకు తెలిసి అందరూ అనుకున్నా. ఏమీ లేదు, మొత్తం డొల్లే నిఖిల్. దివ్య గౌరవ్ని నాట్ అండర్స్టాండింగ్ గేమ్స్ అని దివ్య ఏదైతే పాయింట్ చెప్పిందో 100% సూపర్ అండి, వ్యాలిడ్ పాయింట్ చెప్పింది. ఈవెన్ కళ్యాణ్ కూడా నిఖిల్ గురించి చెప్పిన పాయింట్ నాకు నచ్చింది. దివ్య ఏం చెప్పిందంటే గేమ్స్ని అర్థం చేసుకోవట్లేదు నువ్వు, నా టాస్క్ లేదు ఇచ్చినా సరే కన్ఫ్యూజన్లో చేయట్లేదు నువ్వు, నీకు ఇచ్చిన పవర్ గురించి కూడా నీకు తెలియదంటే అందరికీ తెలిసి నీకు ఒక్కడే తెలియదు గౌరవ్, ఏంటి మరి అలా అయితే అలాగా చెప్పని చెప్పి ఆయన చెప్పారు. అలాగే సుమన్ నిఖిల్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒకటి నచ్చలేదండి. సుమన్ శెట్టి గారు ఏదైతే నిఖిల్ని సరిగ్గా ఆడట్లేదు అని చెప్పి ఏదో చెప్పారో తీసుకోలేదు స్పోర్ట్గా, అన్న బెటర్గా చేస్తానన్న అది అని చెప్పాలి. కానీ ఆయన మీరేం ఆడుతున్నారు, మీరేమైనా ఆడుతున్నారేంటి, మీరు ఆడింది జనాలు ఏదో మీకు ఇస్తున్నారు కానీ స్కోరింగ్లు మీరేమో ఆటలా, మీరు 10 సార్లు వెళ్ళి స్మోక్ చేస్తారు తప్ప ఏం తెలుసు. ఇది పర్సనల్ అండి, పర్సనల్ ఒక హ్యాబిట్ని మీరు తీసుకురావడం అనేది చాలా చండాలమైన పద్ధతి అది. అంటే మనకి డిపెండ్ చేయడానికి ఏం లేనప్పుడు పర్సనల్గా వెళ్ళిపోతామండి కదా, బయట అదే కదా జరుగుతుంది. అంత మొత్తం న్యూస్లాండ్ అంతే కదా, మనం డిఫెండ్ చేయలేనప్పుడు పర్సనల్గా వెళ్ళిపోతాం, రాజకీయం కావచ్చు ఏదైనా అవ్వచ్చు పర్సనల్గా వెళ్ళిపోతాం. సో సుమన్ శెట్టి గారి విషయంలో మనోడు బాగా ఫ్రస్ట్రేషన్ అయ్యి పర్సనల్గా వెళ్ళిపోయి ఆయన స్మోకింగ్ గురించి ఈయన మాట్లాడడం ఏదైతే ఉందో తప్పది. అదే స్మోకింగ్ ఆయనతో పాటు ఈయన కూడా చేస్తున్నాడుగా. ఇప్పుడు వరకైతే నిఖిల్ స్మోక్ చేసినట్టు ఎవడో చూడలా, నువ్వు ఆయన గెలిగావు, ఆయన నిన్ను గెలిగాడు, ఇప్పుడు నిఖిల్ స్మోక్ చేస్తాడు అన్న విషయం బయటికి రాలేదా. గౌరవ్ పేరు కూడా తెచ్చారు, గౌరవ్ కూడా తాగుతాడు, అది కూడా చెప్పుంటారు బిగ్ బాస్కి ఏమని, మేము సార్ ఇంట్లో తెలుసు సార్ బట్ అది డిస్ప్లే చేయొద్దు ఏదో చెప్పు ఉంటారు, బిగ్ బాస్ అది మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, నువ్వు గెలిగావు ఆయన గెలిగాడు, పర్సనల్ విషయం బయటకు వచ్చింది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నిఖిల్ తనుజ గౌరవం చేసింది ఒకటే ఏంటంటే అన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతాడని చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఆమె దివ్యం చేసిద్దాం అనుకున్నాము, చాలా తెలివిగా నేను పక్కన చేసింది. ఎందుకంటే మళ్ళీ ఆమె గురించి బ్యాడ్గా అనుకోకూడదు కాబట్టి. డీమాన్ గౌరవ్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తాను అనుకుంటాడంట గేమ్లో. అదైతే నేను అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాను కానీ నేను మాత్రం సపోర్ట్ చేసేది పలానా రీతుకి పలానా అని పేరు చెప్పేసి మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, నటిస్తూ ఇలా సపోర్ట్ చేస్తాను చూస్తూ ఉండని చెప్పి లాస్ట్కి ఎవరికి సపోర్ట్ చేయడం. సో అది చెప్పాడు డీమాన్ పవన్. భరణి గురించి చెప్పాను, దివ్యాన్ని ఎలాగా ఎంత చండాలంగా వితౌట్ సిగ్గు ఒకటే ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నాడని చెప్పాలి. ఈ వారం సంజన గారు గౌరవ్ గారినే చేశారు. గౌరవ్ని సెల్ఫిష్ అంటే వంటగదిలో ఆయన చేసే నిజంగా ఆయన చిరాకు తెప్పిస్తాడు. వంటగదిలో తినే తిండి దగ్గరే కాదండి, ఆయన పోర్షన్ 100 సార్లు అడుగుతాడు. ఇంకోటి ఏదైనా లేదనుకో ఫస్ట్ ఈ వాటాల పద్ధతి తెచ్చింది గౌరవే. గౌరవ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఎప్పుడో ఏదో బ్లాక్ కాఫీ అడిగాడు. బ్లాక్ కాఫీ నీకు కోసం సపరేట్గా ఎలా పెడతారు గౌరవ్, అందరూ తాగేటప్పుడు డెకాషన్లో బ్లాక్ టీ తీసుకో, నీకు సపరేట్ చేయాలంటే అవ్వదు కదా అని చెప్పి అన్నప్పుడు నాకు అందరికీ కలిపే కదా టీ పొడి వస్తుంది, మరి నా టీ పొడి ఏం చేస్తున్నారని అడిగాడు. అక్కడి నుండి ఆ చండాలమైన పద్ధతి హౌస్లోకి ఎంటర్ అయిందని చెప్పాలి. ఆ విషయం మీద నామినేట్ చేసింది. ఇక నిఖిల్ లాస్ట్గా రీతు చౌదరిని నామినేట్ చేశాడు. ఏంటంటే డీమాన్ పవన్ తప్ప ఎవరు ప్లేయర్స్గా నీకు అనిపించరా,
ధీమాన్ పవన్ ఒక్కడే ప్లేయర్గా కనిపిస్తాడా? నాకేం చెప్పావంటే నువ్వు దివ్య కామనరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చింది, సో ఆమెను తీసే, ఆమెకు సపోర్ట్ చేయకని చెప్పి ఒక టాస్క్లో నువ్వు సలహా నాకు ఇచ్చావు. అప్పుడు నాకేమనిపించిందంటే నేను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీయే కదా, ఈమెకి దివ్య మీద ఉన్న ఫీలింగు నా మీద కూడా ఉంటుంది కదా, నేనే ఎక్సెప్షన్ ఏంటి ఈమెకి అని చెప్పి నేను ఆ గేమ్లో నువ్వు చెప్పిన దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయలేదు, నేను సపోర్ట్ కూడా చేయలేదు నిన్ను, ఎందుకంటే ఆ బుద్ధి నాకు నచ్చలేదని చెప్పి. నిజంగా చెప్తున్నా, రితు చౌదరి దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే వ్యాలిడ్ రీజన్తో నువ్వు సలహా ఇవ్వు. ఒక రీజన్ ఉండాలి, అంటే ఒక లాజికల్ ఉండాలి అక్కడ. అంతేగాని దుర్బుద్ధితో నువ్వు మాట్లాడితే అది బూమరాంగ్ అయి నీకే తగులుద్ది. చూడు, దుర్బుద్ధి కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చింది నువ్వు తొక్కే అని చెప్తే ఆ వచ్చినోడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాడే. నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాడి దగ్గరికి వచ్చి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది నువ్వు తొక్కే అని చెప్పి అనడం అనేది ఎవరైనా బుద్ధునోడు ఎవరైనా అది అలాగా తీసుకుంటారా? తెలివైనోడు సింపుల్గా అదే చెప్పాడు నామినేషన్లో. వ్యాలిడ్ రీజన్ అనిపించింది. రీతు చౌదరి దగ్గర ఉన్నది ఏంటంటే ఎప్పుడు కూడా కన్నింగ్ గేమ్ ఆడాలని ట్రై చేస్తుంది, కన్నింగ్గా ఉంటుంది గేమ్స్లో. వరస్ట్ అంటే దీని విషయం మీద మన ఇమాన్యుల్ ఫస్ట్ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే 3వ 4వ రెండో బొమ్మల టాస్క్లో ఓ మాట అన్నాడు, రితు ఎలా గెలిచామని కాదు ఎలా ఆడేమనేది కూడా ముఖ్యమే. ఎలాగైనా గెలవాలంటే ఎలాగైనా గెలవచ్చు, మోసం చేసైనా గెలవచ్చు, కానీ అలా కాదు, ఏ పద్ధతిలో గెలిచావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ గెలుపుకి అని చెప్పి ఒక మాట అన్నాడు. ఐ లైక్ ఇట్, నిజంగా నాకు నచ్చింది. అది 100% హౌస్లో ఉన్న రీతు చౌదరికి తప్ప ఎవరికి సూట్ అవ్వదని చెప్పాలి డైలాగ్. ఇది ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఆల్రెడీ చెప్పాను. ఒకటి ఏదైతే భరణి గారు నిర్ణయం తీసుకొని ఏదైతే మాన్యుల్ నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్కి, దివ్యాన్ని నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్ రెండు కూడా సింక్ అయ్యే పద్ధతులు కావు. నీ విషయంలో ఒకటి, ఆమె విషయంలో ఒకటి కాదమ్మా. చాలా చిన్నపిల్ల, నిజంగా గేమ్ అంత బాగా ఆడుతున్నా ఎవరైనా అవ్వచ్చు, తనుజ అవ్వచ్చు. తనుజ కూడా మంచి ప్లేయరే, కాకపోతే ఆ కొంచెం లౌక్యం ఉండాలి అంటాను అందరికీ. తనుజకి నేను కూడా ఫ్యాన్నే, కానీ ఒకటే చెప్తున్నా, తనుజకి తెలుసుకోవాల్సిన విషయం లౌక్యం ఉండాలి, నవ్వుతూ ఉండాలి. సిరీస్ ప్రతి చోట సీరియస్ మూడ్ అంటే చూసే జనాలు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు తప్ప నీ దగ్గర నుండి సీరియస్నెస్ నేర్చుకోవాలని ఎవరు అనుకోరు. ఉన్న అందరిలో కల్లా నువ్వే సీరియస్గా ఉంటావు. నామినేషన్ జరిగినా ఏది మాట్లాడినా అలా సీరియస్ మోడ్ ఫేస్ ఎందుకు పెట్టిద్దో నాకు తెలియదు. అంటే ఆ సీరియస్ మోహం పెట్టడం వల్ల జెన్యూన్ పర్సన్ అని ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని అనుకుంటుందేమో, కానీ అదైతే మాత్రం అందరికి నచ్చదు. నవ్వుతూ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది అనేది. మిగిలిపోయిన నాగార్జున గారు ఆశ్చర్యపోయారు కదా నీ విషయంలో. నీకు కూడా నెగిటివ్ పర్సన్లు ఉంటారా అమ్మా అన్నారు కదా నాగార్జున గారు, జాకీలు పెట్టి లేపారు కదా. సో ఆ 7% కూడా వచ్చేస్తారమ్మా నువ్వు కొద్దిగా నవ్వితే. ఆల్ ద బెస్ట్. ఇదైతే నామినేషన్ ప్రక్రియ అయితే ఇంతటితో అందరూ నామినేషన్లో ఉన్నారు. ఇక మీ ఇష్టం, ఎవరు గేయాలనుకుంటే అలా చేసుకోండి. జై హింద్.